ఎందుకు కోలుకోని మత్తులోన మురుగుడెందుకు కోకైను అంటేనే కోరికెందుకు కోలుకోని మత్తులోన మురుగుడెందుకు కోకైను అంటేనే కోరికెందుకు కోలుకోని మత్తులోన మురుగుడెందుకు కోరి కోరి సావ నువ్వు తెచ్చుకోకురా 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 కొబ్బరి చేసిన వాళ్ళను వదిలిపెట్టరా కోకైను అరే కోకైను చల్ కోకైను అంటేనే కోరికెందుకు కోలుకోని మత్తులోన మురుగుడెందుకు కోకైను అంటేనే కోరికెందుకు కోలుకోని మత్తులోన మురుగుడెందుకు నల్ల మందు తీసుకొని రంకెలేస్తావు రోడ్డు మీదకొచ్చి పిచ్చి పనులు చేస్తావు రోడ్డు మీదకొచ్చి పిచ్చి పనులు చేస్తావు రోడ్డు మీదకొచ్చి పిచ్చి పనులు చేస్తావు నలుగురిలో నవ్వులా పాలైతావు 10 మందిలో 10 రకాల చీటైతావు 10 మందిలో 10 రకాల చేటైతావు 10 మందిలో 10 రకాల చేటైతావు తప్పు మీద తప్పు చేసి తిప్పలైతావు 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 తిప్పలన్నీ తెచ్చుకున్న పుట్టబుల్తావు కోకైను అరే కోకైను చల్ కోకైను అంటేనే కోరికెందుకు కోలుకోని మత్తులోన మురుగుడెందుకు కోకైను అంటేనే కోరికెందుకు కోలుకోని మత్తులోన మురుగుడెందుకు మార్పిన్ను చూడబోతే మంచిగుంటది అది చెప్పినట్టు వినకపోతే చిచ్చు పెడతది అది చెప్పినట్టు వినకపోతే చిచ్చు పెడతది అది చెప్పినట్టు వినకపోతే చిచ్చు పెడతది సోయి నప్పి మంచి చెడు ఎరగకుంటావు అంత చేయి జారిపోయినాక వెతుక్కుంటావు అంత చేయి జారిపోయినాక వెతుక్కుంటావు అంత చేయి జారిపోయినాక వెతుక్కుంటావు చేతులార జీవితాన్ని చెరిపిలేకు చేతులార జీవితాన్ని చెరిపిలేకు చేతులార జీవితాన్ని చెరిపిలేకు చేతులార జీవితాన్ని చెరిపిలేకు సరి చేసుకొని తప్పులు సాగిపో సోదరా కోకైను అరే కోకైను చల్ కోకైను అంటేనే కోరికెందుకు కోలుకోని మత్తులోన మురుగుడెందుకు కోకైను అంటేనే కోరికెందుకు కోలుకోని మత్తులోన మురుగుడెందుకు నువ్వు కోలుకోని మత్తులోన మురుగుడెందుకు నువ్వు కోలుకోని మత్తులోన మురుగుడెందుకు నువ్వు కోలుకోని మత్తులోన మురుగుడెందుకు అందరూ జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే అనేకమైన రోగాలు వస్తున్నాయి. ఈగలు దోమలు వాలడం వల్ల మరి అనేకమైన రోగాలు వస్తున్నాయి. మరి హాస్పిటల్ పాలవుతున్నాం కనుక జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే మీ పిల్లలు కూడా మరి బైక్ మీద వెళ్ళడం, తర్వాత ఇన్సూరెన్స్ ఉండకపోవడం, హెల్మెట్ పెట్టుకోకపోవడం, వీటన్నిటి వలన చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి కనుక మరి అమ్మ మనకు జన్మనిస్తుంది, భద్రత పునర్జన్మనిస్తుంది, భద్రంగా వెళ్ళి రావాలని చెబుతూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతసేపు నిర్వహించినందుకు రవణ గారికి కళాభివందనాలు. చిట్యాల రవణ గారికి కళాభివందనాలు. అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.